హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్. అంతా అయిపోయి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం? ఎప్పటి నుంచో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయరా నాయన, సరిచేయండి అంటే అప్పుడు మాత్రం గోడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయలేదు, మా వంతు కృషి చేసాం అని చెప్పి ఆ సాకులు ఈ సాకులు అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము మీకు హెల్ప్ చేసాము, చేయడానికి ట్రై చేసాము, కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు ఒప్పుకోలేదు, సో దీంట్లో మా తప్పేం లేదు అని సింపుల్గా పక్కకి తప్పుకోవడానికి ఇదొక స్క్రిప్ట్, ఇదొక ప్లాను అని అయితే మనకి బాగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ పదే చెప్తూ ఉంటాడు అనమాట, ఏమని, చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది అని చెప్పని చెప్తుంటాడు. ఆ అనుభవం ఇప్పుడు ఏమైంది? కనీసం ఏపీపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయించలేకపోయినాడు తన అనుభవంతో. ఇప్పుడు ఫైనల్గా ఏమైంది? 92,000 మంది భవిష్యత్ అనేది రోడ్డున పడింది. సో నిన్న అర్ధరాత్రి వరకు వాళ్ళు ధర్నాలు ర్యాలీలు చేసి ఈరోజు 10 గంటలకు పోయి వాళ్ళని ఎగ్జామ్ రాయమంటే వాళ్ళు ఏం రాస్తారు, వాళ్ళు ఏం ప్రిపేర్ అయ్యారు? ఇప్పటికి కూడా చెప్పేది, మీరు రోస్టర్ విధానంలో తప్పులను సరిచేయండి, మేము రేపు ఉదయాన్నే పోయి ఎగ్జామ్ రాస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి అని చెప్పంటారు. ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూని వచ్చి ఇప్పుడు ఫైనల్గా అంతా అయిపోయి చేతులు కాలిపోయిన తర్వాత వచ్చి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమంటే చేయట్లేదు ఏపీపీఎస్సీ వాళ్ళు అంటే దానికి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. ఇంకొక అతనైతే ఎమ్మెల్సీ చిరంజీవి వచ్చి ఆ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చి మీరు రేపు గుడ్ న్యూస్ వింటారు అని చెప్పేసిపోయినారంట. వాళ్ళు ఏమనుకున్నారు, రేపు ఎగ్జామ్ ఉండదు, పోస్ట్పోన్ చేస్తారు, సో మన రోస్టర్ విధానం క్లియర్ అవ్వద్ది అని వాళ్ళు అలా అనుకున్నారు. కానీ ఇలా జరగద్దని ఎవరు ఊహించలా, కానీ ఇలా జరగద్దని అనుకోలే వాళ్ళు. బట్ ఫైనల్గా అయితే జరిగేది అదే అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వీళ్ళు చేసేవాళ్ళు అయితే ఆ రోస్టర్ విధానాన్ని క్లియర్ చేసే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటారు. అలా జరగలేదంటే వీళ్ళు ఖచ్చితంగా ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్. దీంట్లో మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ దీని గురించి మాట్లాడాల. నారా లోకేష్ మాత్రం ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు, కానీ అది యాక్సెప్ట్ చేయలేదు ఏపీపీఎస్సీ వాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారంట, ఆ రికార్డింగ్ కూడా వచ్చేసింది యూట్యూబ్లో, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. మీరు ఇది బాగా గమనిస్తే ఈ ఖచ్చితంగా స్క్రిప్టెడ్ రాజకీయాలనే మనకైతే అనిపిస్తుంది. వీళ్ళందరూ రాజకీయ దొంగలు. అంటే మామూలుగా దొంగలను చూసుంటాం మనం, వాళ్ళే మేలు వీళ్ళతో పోలిస్తే. మన దగ్గర ఉన్న ఆస్తులు అవేవి తీసుకెళ్తారు, వీళ్ళైతే నమ్మించి మోసం చేస్తారు. సో జీవితంలో ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అని అయితే అనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు గ్రూప్ 2 అభ్యర్థులు మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చుకోవాలి. ఎలా? అది పోతే ఇది పోతే అది, కానీ అక్కడ వాళ్ళకి మాత్రం న్యాయం జరిగేదేలే, జరగదు కూడా. ఇదైతే నా ఉద్దేశం. ఇక ఫైనల్గా అయితే ఆ 92,000 మంది ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి హార్ట్ఫుల్గా అయితే ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ అయితే బాగా రాయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.